భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు రైతు గోసపై పోరు దీక్ష చేపట్టారు. తెలంగాణలో అన్నదాతల అక్రదండనలు ప్రభుత్వానికి వినపడడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా రిపోర్టర్ ఉదయరాజ్ అందిస్తారు. అక్రదాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలందరూ కూడా రైతు గోసలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పౌర దీక్ష కూడా చేపట్టాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా అటు కార్యకర్తలకు జిల్లా స్థాయి నేతలకు సూచించడంతో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా రైతు గోసలను నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అదేవిధంగా జిల్లా అటు పట్టణ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలు కూడా ఈ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఉన్నాం. ఇక్కడ బీజేపీ నేతలు రైతు గోసలను నిరసిస్తూ వాళ్ళ ఆక్రందనను ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పి కూడా ఇక్కడ దీక్షలో పాల్గొన్నారు. మనకు అందుబాటులో కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం అసలు రైతులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఎందుకంటే ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు విపత్తు సమయం. ఈ సమయంలో కూడా రైతులు అన్నదాతలు ముందుకొచ్చి విపత్తు సమయంలో కూడా విత్తు నాటిన అన్నదాతలు ఈరోజు కన్నీరు పెడుతున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ధాన్యం కొనుగోలు కేంద్ర విషయంలో కానీ మరే విషయంలో కూడా ప్రభుత్వం ఒక పెడచోన పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల సంక్షేమాన్ని పట్టించుకునిస్తారు. మీరేమంటారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రైతు గోస దీక్ష చేయాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆందోళనలు ఆక్రందనలో ఉన్నారు. ఒకవైపు ఏమో కరోనా మహమ్మారితోని బతుకు జీవుడా అని చెప్పేసి ఇబ్బందులు పడుతుంటే, మరో పక్క తడిసిన ధాన్యాన్ని తీసుకునే నాదుడే లేక విలువిలలాడుతున్న రైతులు ప్రతి గింజ ఒడిసి కొనాలి అని చెప్పేసి కొంటున్నాం అని చెప్పేసి దొంగ మాటలు చెప్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ఎక్కడా రైతు దగ్గర ధాన్యాలు కొన్న దాఖలాలు కనబట్టలేదు. రోజు మీడియా తిరిగేసినా, ప్రింట్ మీడియా తిరిగేసినా రైతుల ఆక్రందనలు కనబడుతుంది. ఎక్కడ రైతుల దగ్గర ధాన్యం కొన్న దాఖలాలు అయితే కనబట్టలేదు. ఈ ప్రభుత్వానికి రాజకీయం మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ కనబట్టలేదు. ఇవాళ ఒక ఈటల రాజేందర్ విషయంలో ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఎట్లా రాజీనామా చేయించాలి, ఎట్లా కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పేసి తపన కనబట్టానే తప్ప రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులను ఎట్లా నేను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆక్రందన ఏ మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ కనబట్టలేదు. ఇది చాలా ఘోరమైన విపత్తు. ఈ విపత్తులో కూడా రాజకీయం చేస్తున్నట్టు తప్ప రైతుల గురించి ఆలోచించే ప్రసక్తి కనబట్టలేదు. సరే, ఇప్పుడు ప్రధానంగా మన జిల్లాలో చూసుకుంటే అటు పూర్తిగా ఏజెన్సీ నియోజకవర్గాలతో కూడుకున్న జిల్లా. అందులోనూ ప్రధానంగా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నియంత్రిత విధానంలో పంట సాగు చేపట్టాలని కూడా, అంటే ఆయన నియంత్రిత సాగులోనే పంట విధానం చేపట్టాలని కూడా రైతులకు సూచించడం. చాలా మంది రైతులు కూడా మన జిల్లాలో ఎక్కువ కూడా మొక్కజొన్న పండే అవకాశం ఉంటుంది ఇటువైపు అంతా కూడా. కానీ చాలా మంది కూడా వరి సాగు వైపు దృష్టి సారించారు. కానీ రైతులు చాలా మంది కూడా అటు ధాన్యం అటు కళ్ళాల్లోనే నిల్వ ఉంటుంది. కానీ ఇప్పటివరకు వరి సాగు కొంతమంది సన్న ఒడ్లు కూడా కొనట్లేదు ప్రభుత్వం అని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు ప్రభుత్వానికి ఇప్పుడు మీరు చెప్పిన దీక్ష ద్వారా ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు ప్రభుత్వం మీద? రైతుల దగ్గర ఇప్పటివరకు ఇబ్బంది పడి పండించిన పంటని ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొనలేని పక్షంలో తీసుకుపోయి ఈ ధాన్యాన్ని ప్రతి రైతుకు పార్టీ పిలుపునిస్తుంది. తీసుకుపోయి ముఖ్యమంత్రి నివాసం ముందు కుప్పపోయడానికి పిలుపునిచ్చే స్థితిలో పార్టీ వాళ్ళ ముందుకు వెళ్తాంది. కరోనా విషయంలో రైతులను పట్టించుకోవాలని చెప్పి ఒక ధీమాతోని ఈ ప్రభుత్వం ఎవరుస్తుంది. కాబట్టి ప్రతి రైతుని వాళ్ళ బీజేపీ పార్టీ అనుసంధానం ఒక వెన్నుతట్టుగా నిలబడి రైతులకు మనోధైర్యం కల్పించి వారి ధాన్యాన్ని కొనేదాకా పోరాటం చేయడం కానీ సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం అంటే అకాల వర్షానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన 151 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా గన్ని బ్యాగులు కానీ అదేవిధంగా టార్పల్ను కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా అటు కలెక్టర్ ఎంవీరెడ్డి, మన జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి గారు కూడా స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు టార్పల్లు కానీ గన్ని సంచుల కొత్త తీవ్రంగా వెంటాడుతుంది. రైతు ఈ రోజు వచ్చి టోకెన్ తీసుకుంటే సుమారు 4 రోజుల తర్వాత కానీ రైతులను సంప్రదించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో మీరు పర్యటన చేస్తూనే ఉన్నారు. తరచుగా కోనేరు చిన్న గారు కానీ మీరు కానీ తరచుగా పర్యటన చేస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రైతులు చాలా మనోవేదనతో ఉన్నారు. రైతులకి వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకోవడానికి గొనె సంచులు కానీ ఇంకేమన్నా
షెడ్యూల్గా నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి చెప్పుడు మాటలు తప్ప అది కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతవరకు వాళ్ళని కాపాడిన దాఖలాలు లేవు. పక్కనే ఉన్న ఈ ఇల్లందు మండలంలో మొక్కజొన్న పండిస్తున్న విరివిగా రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ దాన్ని దాచుకోవడానికి ఎటువంటి షెల్టర్ లేక చాలా ఇబ్బందులు పడి ధాన్యం తడిసిపోతుంటే ఎండబెట్టుకోవాలి, మళ్ళీ తీసుకుపోయి ఇంట్లో దాచుకోవాలి తప్ప ఇంట్లో దాచుకునే పరిస్థితులు కూడా లేదు. ఇవన్నీ మాయ మాటలు చెప్పి రైతులను గోసపుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇవాళ రైతు గోస దీక్ష చేయమని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. మీరు చెప్పండి, ఒకవైపు ఇటు రైతులని అటు రైస్ మిల్లర్లు కానీ ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాలు కానీ అటు ఐకేపీ సంఘాలు కూడా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నా కానీ స్వయంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులే రైతులను అంటే తరుగు పెట్రో కానీ ఖచ్చితంగా 5 కిలోలు అంటే సుమారు ఒక బస్తాకి ఒక 40 కిలోల బస్తాకి 5 కిలోల తరుగు 8 కిలోల తరుగు ఇస్తేనే మేము కొనుగోలు చేస్తాం. మీకు ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్ప మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో రైతులు ఉందని చెప్పి ఖచ్చితంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులే రైతులను ఒక బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి పాల్పడుతున్నారు. ఇటు రైసు మిల్లర్లు అటు కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో రైతులు కూడా తీవ్ర అగచాట్లు పడుతున్న పరిస్థితి. మీకు ఇవన్నీ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? రైతులు ధాన్యం కొనడానికి ఐకేపీ సెంటర్కు కానీ మార్కెట్ యార్డుకు కానీ వచ్చినప్పుడు అక్కడున్న అధికారుల పైన మిల్లర్ల ప్రభావం ఉంటుంది. మిల్లర్ల ప్రభావం వల్ల మిల్లర్లు ఎంత తరుగు తీసేయమంటే వీళ్ళు రైతులకు అదే చెప్పి బెదిరించడమే తప్ప రైతులకు న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా అంటది నామమాత్రంగా. ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు మిల్లర్లదే మొత్తం నడుస్తుంది. మిల్లర్లు ఆ యొక్క అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ తరుగు ఎక్కువ తీసే విధంగా భయపెడుతూ రైతులను వేధించడం, రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి తీసుకొచ్చి తడిచి నష్టపోవడం కన్నా ఆ తరుగు ఒప్పుకొని నష్టపోతున్నారు. ఆ విధంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేపట్టిన దీక్ష ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారు? మా దీక్ష ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది అంటే ఆ మధ్య మొన్ననే మేము ఈ యొక్క కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ఆయుష్మాన్ భారత్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని బండి సంజయ్ గారు ప్రకటించి మేము ఆ తెల్లారి దీక్ష చేస్తాం అని అనగా అదే రోజు సాయంత్రము ఆయుష్మాన్ భారత్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ముఖ్యమంత్రి. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఏదైతే ఒక దీక్ష ఏదైతే ఒక ఆందోళనకు పిలుపునిస్తాడో ముఖ్యమంత్రి వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనే నమ్మకం మాకుంది. కాబట్టి ఈరోజు రైతు గోస దీక్ష తీసుకున్నాం, మేము చేస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని మాకు నమ్మకం ఉంది. అది ప్రస్తుతం అంటే పూర్తిగా రైతు గోస దీక్షతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఖచ్చితంగా తీసుకొస్తామని, లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఇటు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ కూడా ప్రారంభిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ ఇటు రుణమాఫీ విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఏవైతే హామీలు ప్రకటించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీ నెరవేర్చేంత వరకు కూడా రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని చెప్పి బీజేపీ నేతలు ఘంటాపథం చెప్తున్నారు.